హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలో అయితే ఉన్నాము. ఈ రోజు వీడియో అప్డేట్ ఏంటంటే, ఈ యొక్క మార్చి మంత్‌లో అమరావతిలో అసలు వర్క్స్ ఎలా జరిగాయి ఏంటి అనేది కూడా క్లియర్‌గా అప్డేట్ ఇస్తానండి. ఎందుకంటే ఎవ్రీ మంత్ కూడా ఆ యొక్క మంత్‌కి సంబంధించి ఎండింగ్‌లో అయితే అప్డేట్ ఇస్తూ వచ్చాను కదా! సో, ఈ మంత్ కూడా ఈ యొక్క మార్చి మంత్ రివ్యూ అయితే అప్డేట్ ఇవ్వబోతున్నానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి అయితే స్టార్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది ఇంకో కొంతమందికైతే సైట్ చేయడం అయితే జరుగుతుంది. ప్రస్తుతం మీరు చూస్తున్న వర్క్ వచ్చేసి క్వాంటమ్ వ్యాలీకి సంబంధించిన వర్క్స్ అండి. మొత్తం 50 ఎకరాల్లో అయితే ఈ యొక్క క్వాంటమ్ వ్యాలీని అయితే నిర్మించడం జరుగుతుంది. అది మనకు ఫేజ్ 1, ఫేజ్ 2లో అయితే నిర్మిస్తారు. మొదటగా ఫేజ్ 1లో మనకు 2 ఎకరాల్లో క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ అయితే నిర్మిస్తారండి. ప్రస్తుతం మీరు చూస్తున్న వర్క్స్ అన్నీ కూడా ఈ యొక్క క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్‌కి సంబంధించిన బిల్డింగ్ వర్క్స్. ఇది మనకు G+1 ఫ్లోర్ విధానంతో అయితే ఉంటుంది. ప్రస్తుతం ఈ యొక్క బిల్డింగ్‌కి సంబంధించి రాఫ్ట్ ఫౌండేషన్ అయితే కంప్లీట్ చేసుకున్నారండి. మనకి ఈ మంత్ స్టార్టింగ్‌లో ఏంటంటే ఈ యొక్క ఫైలింగ్ వర్క్స్, వెయిట్ టెస్ట్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని, రీఎన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ కూడా శరవేగంగా అయితే కంప్లీట్ చేసుకొని, ఈ మంత్ ఎండింగ్‌లోగే ఈ యొక్క ఏదైతే రాఫ్ట్ ఫౌండేషన్ ఉందో అదైతే కంప్లీట్ చేసుకున్నారు. సో, ఇది కంప్లీట్ అయిన తర్వాత ఇంక నుంచి మనకు బిల్డింగ్ వర్క్స్ అయితే మొదలవుతాయండి. ఇది వితిన్ 1 ఇయర్ లోపే కంప్లీట్ చేయాలని అయితే టార్గెట్ అయితే ఉంది. ఈ యొక్క క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్‌నైతే. దానికి తగ్గట్టే ఈ యొక్క ఎల్&టీ వాళ్ళైతే వర్క్స్ ఫాస్ట్‌గానే జరిపిస్తూ వచ్చారండి. యాక్చువల్‌గా ఈ యొక్క క్వాంటమ్ వ్యాలీ వచ్చేసి మనకు ఉద్దండ రాయనపాలెం అనే విలేజ్ దగ్గరైతే ఉంటుంది. ఎగ్జాక్ట్‌గా మనకు ఎన్10 ఈ3 రోడ్ జంక్షన్ దగ్గరైతే ఈ యొక్క క్వాంటమ్ వ్యాలీని అయితే నిర్మించడం జరుగుతుందండి. సో, చూడొచ్చు ప్రస్తుతం ఈ యొక్క క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి వర్క్ స్టేటస్ అయితే ఈ విధంగా ఉందండి. ప్రస్తుతం మీరు చూస్తున్న వర్క్స్ వచ్చేసి మంజీరా గ్రూప్‌కి సంబంధించిన 4 స్టార్ హోటల్ అండి. ఎగ్జాక్ట్‌గా ఇది మనకు ఎన్11 ఈ3 రోడ్ జంక్షన్ దగ్గరైతే ఈ యొక్క హోటల్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే ఏపీసీఆర్‌డీ బ్యాక్ సైడ్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టవర్స్‌కి ఫ్రంట్ సైడ్ అయితే ఈ యొక్క హోటల్ అయితే రాబోతుందండి. ప్రస్తుతం ఈ యొక్క హోటల్‌కి సంబంధించి ఫైలింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయన్నమాట. ఒక రిగ్ మిషన్ వర్క్ చేస్తుంది చూడండి. వాటికి సంబంధించి ఈ యొక్క ఐరన్ డ్రమ్స్ అవన్నీ కూడా తయారు చేసుకోవడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి కెల్లర్ అనే గ్రూప్ వాళ్ళైతే ఈ యొక్క హోటల్‌ని అయితే నిర్మించడం జరుగుతుందండి. ప్రస్తుతం మీరు చూస్తుంది ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టవర్స్ సంబంధించి మొత్తం 12 టవర్స్ అండి. ఇందులో ఎమ్మెల్సీవి 6 టవర్సు, ఎమ్మెల్యేలవి 6 టవర్స్ అయితే ఉంటాయి. ఈ 12 కూడా మనకు G+12 ఫ్లోర్ విధానంతో అయితే ఉంటుంది. ప్రస్తుతం ఈ యొక్క 12 టవర్స్‌కి సంబంధించి పెయింటింగ్ వర్క్స్ ఇవన్నీ కూడా మాక్సిమం కంప్లీట్ అవ్వడానికైతే వచ్చాయండి. ప్రస్తుతం ఇప్పుడు లోపల ఫ్లోర్ వర్క్సు, అలాగే ఫైర్ సేఫ్టీ వర్క్సు, పవర్‌కి సంబంధించిన వర్క్సు, అలాగే కింద పార్కింగ్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. మొత్తం ఇవి 12 టవర్స్ అయితే ఉంటుంది కదా! ఈ 12 టవర్స్ కూడా మనకు G+12 ఫ్లోర్ విధానంతో అయితే ఉంటుంది. ప్రతి ఫ్లోర్ కూడా 2 ఫ్లాట్స్ అయితే ఉండడం జరుగుతుందండి. చూడొచ్చు. ఈ ప్లేస్ మనకు ఈ మంత్ స్టార్టింగ్‌లోనే మొత్తం చెట్లు అవన్నీ కూడా ఉండే ఇటు సైడ్ అంతా కూడా. ఇప్పుడు చూడండి ఈ మంత్ ఎండింగ్ కల్లా ఒక లెవెల్ చేసేస్తున్నారు ఇటు సైడ్ అంతా కూడా ప్లేస్‌నంతా కూడా. అలాగే చుట్టూ కూడా ఈ యొక్క ఎమ్మెల్యేకి సంబంధించిన 6 టవర్స్ చుట్టూ కూడా ఒక గోడలాగా అయితే నిర్మించడం జరుగుతుంది. అలాగే ఎమ్మెల్సీకి సంబంధించిన 6 టవర్స్ దగ్గర కూడా సేమ్ అదే విధంగా అయితే కట్టడం జరుగుతుందండి. అలాగే పైన టవర్ మధ్య గ్యాప్ ఉన్న మీద డిజైన్ అయితే చేయడం జరుగుతుందండి. కొంత భాగం వాటర్‌కి, అలాగే గ్రీనరీ కోసం అయితే డిజైన్ చేసి అయితే కడుతున్నారు ప్రస్తుతం. అలాగే టవర్ పైన కూడా ఈ యొక్క సోలార్స్ అయితే ఇన్‌స్టాల్ చేస్తున్నారు మీరు చూడొచ్చు. ఇటు సైడ్ ఉన్న టవర్‌కి ఆల్‌మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయిందండి. అలాగే చివరి వైపు ఉన్న కొంత టవర్‌కి కూడా ఈ యొక్క సోలార్స్ అయితే ఇన్‌స్టాల్ చేసుకుంటున్నారు. మొత్తం ఈ యొక్క 12 టవర్స్ పైన కూడా ఈ యొక్క సోలార్ అనేటివి ఇన్‌స్టాల్ చేయడం జరుగుతుందండి. చూడొచ్చు. మనకు ఈ మంతు 20 ఆ టైంలో ఈ యొక్క సోలార్‌కి సంబంధించిన ఇన్‌స్టాలేషన్ వర్క్స్ అయితే స్టార్ట్ చేశారనమాట. పైనంతా కూడా ఫినిషింగ్ వర్క్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని, ఈ యొక్క సోలార్ ఇన్‌స్టాలేషన్ అయితే జరుపుకుంటూ వస్తున్నారండి. ఆ టవర్‌కైతే కంప్లీట్ అయిపోయింది. ఇటు సైడ్ ఉన్న 2 టవర్స్ కూడా కొంతవరకు కంప్లీట్ చేసుకోమన్నారు చూడండి సోలార్ అయితే. దీనికి సంబంధించి ఎన్‌సీసీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారండి. మొత్తం ఎమ్ఎల్ఏలకి 6 టవర్స్, ఎమ్ఎల్సీకి 6 టవర్స్ అయితే ఉంటుంది. అలాగే మీరు చూడొచ్చు ఈ యొక్క టవర్ మధ్య గ్యాప్‌లో కూడా క్లియరింగ్ చేసుకొని మొత్తం డిజైన్ అయితే చేయడం జరుగుతుంది. చూడొచ్చండి విజువల్స్. ఈ యొక్క 12 టవర్స్ కూడా ఎలా ఉన్నాయి ఏంటనేది. డిజైన్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. కింద మీకు కనిపిస్తుంది చూడండి. గ్రీనరీ గాని, సైడ్స్ అంతా కూడా వాటర్ కోసం. ఇవండి 12 టవర్సు. ఇటువైపు ఉన్నవి ఎమ్మెల్యేకి సంబంధించిన 6 టవర్స్ అండి. అవతల వైపు ఉన్నది బ్యాక్ సైడ్ ఎమ్మెల్సీకి సంబంధించిన 6 టవర్స్ అనమాట. ప్రస్తుతం మీరు చూస్తుంది బ్యాంక్స్‌కి సంబంధించిన వర్క్స్ అండి. ఎగ్జాక్ట్‌గా ఇది మనకు ఎన్10 రోడ్డు అలాగే ఈ9 రోడ్డు మధ్యలో అయితే ఉంటుంది. ఉద్దండరాయనపల్లి అనే విలేజ్ దగ్గరైతే ఈ యొక్క బ్యాంక్స్ అన్నీ కూడా రాబోతున్నాయి. ప్రస్తుతం మీరు చూస్తుంది ఎస్‌బీఐకి సంబంధించిన వర్క్స్ అయితే స్టార్ట్ అవ్వబోతున్నాయండి. దానికి సంబంధించిన కూడా మిషనరీస్ అలాగే ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా అన్‌లోడ్ అయితే చేసి పెట్టుకున్నారు. అలాగే బ్యాంక్ ఆఫ్ బరోడాకి సంబంధించి ఫౌండేషన్ కోసం అయితే ఒక లెవెల్‌లో తవ్వకాలైతే జరిగున్నాయండి. సో, ఇప్పుడిప్పుడే మనకు గత మంత్‌లో అంతా కూడా మనకు అన్ని బ్యాంక్స్‌కి సంబంధించి సాయిల్ టెస్ట్ అవన్నీ కూడా జరుపుకోవడం జరిగింది. ఇప్పుడు ఒక్కొక్క బ్యాంక్‌కి సంబంధించి ఇంకా వర్క్స్ కూడా స్టార్ట్ అవ్వబోతున్నాయండి. చూడొచ్చు. రీసెంట్‌గానే వీటికి సంబంధించి అన్నిటికి కూడా సాయిల్ టెస్ట్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నారనమాట.
ఎగ్జాక్ట్‌గా ఇది మనకు ఎన్9, ఎన్10 రోడ్డు మధ్యలోనే ఈ యొక్క బ్యాంక్స్ అన్నీ కూడా రాబోతున్నాయి. ఊరొచ్చేసి ఉద్దండరాయునిపాలెం అండి. సో, ఫ్రంట్ ఉన్నది మనకు సీడ్ యాక్సెస్ రోడ్ అనమాట. చూడండి ఎలా ఉందో రకరకాల చెట్లతో అయితే ఆ సీడ్ యాక్సెస్ రోడ్ ఒక అద్భుతంగా తయారైందండి. అక్కడ ఊరు కనిపిస్తుంది చూడండి. అది ఉద్దండరాయునిపాలెం అండి. ప్రస్తుతం మీరిక్కడ చూస్తుంది స్టీల్ బ్రిడ్జికి సంబంధించిన వర్క్స్ అయితే చూస్తున్నారండి. మొత్తం గూడా ఈ యొక్క స్టీల్ గడ్డలు ఒకవైపంతా కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డెక్ షీట్స్ అయితే ఇన్‌స్టాల్ చేసుకుంటున్నారు. అది కంప్లీట్ అయిన తర్వాత ఇంకా వాటి మీద ఏందంటే రీఎన్ఫోర్స్‌మెంట్ వర్క్ చేసుకుంటూ స్లాబ్ వర్క్ అయితే చేసుకుంటారనమాట. ఈ యొక్క స్టీల్ బ్రిడ్జికి సంబంధించిన వర్క్స్ కూడా శరవేగంగానే చేంజ్ అయిపోయిందండి ఈ మంత్‌లో అయితే. ఈ మంత్ స్టార్టింగ్‌లో జస్ట్ గడ్డర్ల ఇన్‌స్టాలేషన్ అయితే కంప్లీట్ చేసుకున్నారు. తర్వాత ఈ యొక్క డెక్ షీట్స్ అవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నారు ఒక లైన్ మొత్తం గూడా. ఇవన్నీ కూడా ఈ స్టీల్ బ్రిడ్జి కంప్లీట్ అవ్వంగానే ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం రోడ్డుందో, ఈ రోడ్‌నంతా కూడా ఎడల్పు చేసుకొని అక్కడ సీడ్ యాక్సెస్ రోడ్‌కైతే ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్‌కి సంబంధించిన రోడ్డయితే కనెక్ట్ ప్రస్తుతం ఫ్రంట్ సైడ్ గూడా ఈ యొక్క స్టీల్ బ్రిడ్జితో పాటు సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 3కి సంబంధించిన 293 మీటర్ల స్టీల్ బ్రిడ్జ్ అయితే రాబోతుందండి. ప్రస్తుతం ఈ మంత్ స్టార్టింగ్‌లో మనకు ఇక్కడ పిల్లర్స్ కోసం అయితే ఫౌండేషన్‌కి సంబంధించి ఫైలింగ్ వర్క్స్ అవన్నీ కూడా జరుగుతున్నాయి. ఈ మంత్ ఎండింగ్‌లోగా మొత్తం పిల్లర్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి మీరు చూడొచ్చు. పిల్లర్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయి ఒక లెవెల్ వరకు లేపేశారు చూడండి. మొత్తం 7 పిల్లర్స్ అయితే వస్తాయండి. ఈ 7 పిల్లర్స్‌కి సంబంధించి ఆల్‌మోస్ట్ 6 పిల్లర్స్ అయితే ఒక లెవెల్‌కి అయితే కంప్లీట్ చేసేసుకున్నారు. ఈ మంత్ స్టార్టింగ్‌లో అప్పుడే మనకు ఈ యొక్క ఫౌండేషన్స్ పైలింగ్స్ అయితే కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నారనమాట ఈ పిల్లర్స్‌కైతే. ప్రస్తుతం హైట్ అంతా కూడా పెంచేస్తున్నారు చూడండి. దీనికి సంబంధించి ఎన్‌సీసీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారండి. ఇది మనకు 293 మీటర్ల స్టీల్ బ్రిడ్జ్ అనమాట ఇది. ఇందాక చూసింది మనకు 128 మీటర్ల స్టీల్ బ్రిడ్జ్ అండి. ఆ స్టీల్ బ్రిడ్జి గనక అందుబాటులోకొస్తే, మనకు అమరావతి వెళ్ళడానికి కొంచెం సులభంగా అయితే ఉండడం జరుగుతుంది. ప్రస్తుతం అటు సైడున్న కర్కట్ రోడ్ మీదయితే అమరావతికైతే వెళ్ళాల్సుంటుందండి. ఆ యొక్క స్టీల్ బ్రిడ్జి గనక కంప్లీట్ అయితే, సీడీ యాక్సెస్ రోడ్ కనెక్ట్ చేస్తారనమాట. ఫ్యూచర్‌లో ఆ రోడ్డు గుండా మనకు అమరావతికైతే వెళ్ళొచ్చు. అలాగే ఈ యొక్క రెండవ స్టీల్ బ్రిడ్జికి సంబంధించి పిల్లర్స్‌కి సంబంధించిన వర్క్స్ కూడా చాలా ఫాస్ట్‌గానే చేసుకుంటూ వచ్చారండి. ప్రస్తుతం మీరు చూస్తున్నది మినిస్టర్‌కి సంబంధించిన బంగ్లాస్ అండి. అన్నీ కూడా జీ+1 ఫ్లోర్ విధానంతో అయితే ఉంటుంది. దీనికి సంబంధించి బీఎస్ఆర్ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారండి. చూడొచ్చు. ఆల్‌మోస్ట్ ఆల్ ఇక్కడున్న మినిస్టర్ బంగ్లాస్‌కి అన్నీ కూడా స్లాబ్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయన్నమాట. అలాగే బ్యాక్ సైడ్ ఉన్న బంగ్లాస్ అన్నిటికి కూడా ఫినిషింగ్ అయితే రెడీ చేసుకుంటూ వస్తున్నారు. ప్రతి బంగ్లా దగ్గర వర్క్స్ ఏదో ఒక వర్క్స్ జరుగుతూనే ఉన్నాయండి. అలాగే బంగ్లాస్ ముందు 2 చిన్న చిన్న రూమ్‌లున్నాయి చూడండి. ఒకటేంటంటే మనకు ఎవరైనా వచ్చినప్పుడు ఉన్న గెస్టుల కోసం అయితే కడుతున్నారు. మరొకటేంటంటే సెక్యూరిటీ గార్డ్ కోసం అయితే కట్టడం జరుగుతుందండి. చూడొచ్చు. చాలా అద్భుతంగా ఉంటుందనమాట. ఈ యొక్క మినిస్టర్స్ బంగ్లాస్ గనక కంప్లీట్ అయితే. అన్నిటికి కూడా మనకు ఎమ్మెల్యే టవర్స్ చూసారు గదా! అన్నిటికి ఒకే కలర్స్ అయితే ఉంటుంది. ఈ యొక్క మినిస్టర్స్ సంబంధించి బంగ్లాస్ సంబంధించి కూడా అన్నిటికి ఒకే కలర్ అయితే ఉండడం జరుగుతుంది. ఎగ్జాక్ట్‌గా దీని ఫ్రంట్ మనకు ఎన్11 రోడ్ అయితే వెళ్ళడం జరుగుతుందండి. దానికి సంబంధించి కూడా వర్క్స్ అనేది చాలా బాగా జరుగుతున్నాయి. ఇక్కడి నుంచి విజువల్ చూడొచ్చు. మొత్తం ఈ యొక్క మినిస్టర్‌కి సంబంధించి బంగ్లాస్‌కి వర్క్స్ అయితే. సో, ఇదండి ఈ యొక్క బంగ్లాస్ స్టేటస్ అయితే. ఎగ్జాక్ట్‌గా దీని బ్యాక్ సైడే మనకు పరేడ్ గ్రౌండ్ గూడా ఉంటుందనమాట. అమరావతిలో కొత్తగా నిర్మించుకొని అందులో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అయితే జరుపుకోవడం జరిగింది. చూడొచ్చు బ్యాక్ సైడ్ గ్రౌండ్ అనేది. ప్రస్తుతం మీరు చూస్తుంది ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీస్‌కి సంబంధించిన 6 టవర్స్ అండి. ఈ 6 టవర్స్ కూడా మనకు జీ+12 ఫ్లోర్ విధానంతో అయితే ఉంటుందనమాట. ఈ యొక్క 6 టవర్స్ కూడా మాక్సిమం లోపల అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయండి. ప్రస్తుతం పవర్‌కి సంబంధించిన వర్క్సు, అలాగే కింద పార్కింగ్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. దాంతో పాటు ఈ యొక్క టవర్ మధ్య గ్యాప్‌లో పైనంతా కూడా డిజైన్ అవైతే వేయడం జరుగుతుంది. అలాగే మెయిన్ టవర్ పైన కూడా ఈ యొక్క 6 కూడా ఇన్‌స్టాల్ చేసేసారండి. మొత్తం 6 ఎకరాల్లో అయితే నిర్మిస్తున్నారనమాట ఈ యొక్క 6 టవర్స్‌ని కూడా. దీనికి సంబంధించి కూడా ఎన్‌సీసీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేసుకుంటూ వచ్చారండి. అలాగే ఈ యొక్క టవర్స్ ఫ్రంట్ సైడ్ గూడా మొత్తం కూడా సైడ్ క్లియరెన్స్ అవన్నీ కూడా చేసుకొని రోడ్డు వేయడానికి అండర్‌గ్రౌండ్ పవర్‌కి సంబంధించిన పైప్స్ గాని, అలాగే డ్రైనేజ్ సంబంధించిన వర్క్స్ ఇవైతే జరుగుతున్నాయి. చూడొచ్చండి. ఇవన్నీ కూడా మనకు సోలార్ అనమాట. ఈ యొక్క ఆరిటికి కూడా సోలార్ ఇన్‌స్టాలేషన్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి. అలాగే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకి సంబంధించి ఇప్పుడే స్టార్ట్ చేశారనమాట సోలార్ ఇన్‌స్టాలేషన్ అయితే. కొన్నిటికి కంప్లీట్ అయ్యున్నాయి. ఇంతకుముందు చూసుంటారు విజువల్స్‌లో. ఇవన్నీ కూడా సోలార్స్ అండి. ఈ యొక్క ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీస్‌కి సంబంధించి. సో, అలాగే మనకు మీరు ఫ్రంట్ సైడ్ కూడా చూసుకున్నట్లయితే ఈ ప్లేస్ అంతా కూడా క్లియర్ చేసుకొని రోడ్డు వేయడానికి అండర్‌గ్రౌండ్ పవర్‌కి సంబంధించిన పైప్స్ అలాగే డ్రైనేజ్ సంబంధించి అవన్నీ కూడా వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ప్రస్తుతం మీరు చూస్తుంది అలాగే ప్రిన్సిపల్ సెక్రటేరియట్‌కి సంబంధించి మొత్తం 115 బంగ్లాస్ సంబంధించిన వర్క్స్ అండి. ఈ యొక్క 115 బంగ్లాస్ సంబంధించి కేఎంవి అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు.
ఇక 115 బంగ్లాస్‌కి స్లాబ్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయండి. ఇప్పుడు మాక్సిమం ఫ్రంట్ లైన్ అలాగే బ్యాక్ లైన్‌లో ఉన్న వాటికేందంటే ఫినిషింగ్‌కయితే రెడీ చేసుకుంటూ వస్తున్నారు. చూడొచ్చసలు ఎలా ఉందో. ఇదంతా కూడా మనకు గవర్నమెంట్ సిటీ అండి. మనకి ఏదైతే ఎంఎల్ఏ, ఎంఎల్సీ టవర్స్ దగ్గర నుంచి ఎన్11, ఎన్12 రోడ్డు మధ్యంతా కూడా ఈ యొక్క గవర్నమెంట్‌కి సంబంధించిన బిల్డింగ్స్, వాళ్ళకి హౌసెస్ అనేది ఉండడం జరుగుతుంది. చూడండి ఇవి కంప్లీట్ అయితే ఎలా ఉంటదో ఒకసారైతే ఊహించుకోండి. అంతా కూడా ఒక స్టేటస్ ఒక లెవెల్‌కైతే వచ్చేసిందనమాట. చూడొచ్చు. అలాగే ఫ్రంట్ సైడ్ ఉన్న వాటికన్నిటికి కూడా ఆహ్, ఫినిషింగ్ అయితే చేసుకుంటూ వచ్చేస్తున్నారు. అలాగే బ్యాక్ సైడ్ ఉన్న బంగ్లాస్ కూడా ఫినిషింగ్ అయితే చేసుకుంటూ వస్తున్నారండి. ఇదివరకు వీడియోస్‌లో ఏందంటే కొంత స్లాబ్ వర్క్ అయితే బ్యాలెన్స్ ఉండే. ఒక సైడ్ ఒక 10, 15 బిల్డింగ్స్‌కి వాటన్నిటి కూడా స్లాబ్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయి, ఈ యొక్క రూమ్‌కి సంబంధించిన వర్క్ కూడా ఆల్‌మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయినాయండి. అలాగే ఫ్రంట్ సైడ్ ఉన్న వాటికేందంటే ఈ యొక్క ఫినిషింగ్‌కయితే రెడీ చేసుకుంటూ వస్తున్నారనమాట. అలాగే మనకు ఫస్ట్ నుంచి మూడవ బిల్డింగ్ అయితే కంప్లీట్ చేసి పెట్టుకున్నారు. అది 3 మంత్స్ బ్యాకే కంప్లీట్ అయిపోయిందండి. అలాగే బ్యాక్ సైడ్ ఉన్న ఒక బంగ్లా కూడా కంప్లీట్ చేసైతే పెట్టుకున్నారు డిజైన్ కోసం. సేమ్ అదే విధంగా ఈ యొక్క 115 బంగ్లాస్ కూడా ఉండబోతున్నాయి. చూడొచ్చండి. ఇది కూడా లాస్ట్ లైన్‌లో ఉన్న బంగ్లా కూడా రెడీ చేసేసారు. ఇక్కడ నుంచి చూడొచ్చు విజువల్స్ ఈ యొక్క 115 బంగ్లాకి సంబంధించిన విజువల్స్ ఎలా ఉన్నాయో. ఇవి మనకు ఐకానిక్ హైకోర్ట్‌కి సంబంధించిన వర్క్స్ అండి. ప్రస్తుతం ఏందంటే ఒకేసారి 4కి 4 వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు. ప్రస్తుతం 2 అయితే కంప్లీట్ అవ్వడానికైతే వచ్చాయండి. రిమైనింగ్ 2 అయితే బ్యాలెన్స్ ఉందనమాట. వాటికి సంబంధించి రీఇన్ఫోర్స్‌మెంట్ కొంతైతే బ్యాలెన్స్ ఉంది. అవన్నీ కూడా మాక్సిమం చేసుకుంటూ అయితే రావడం జరుగుతుంది. ఇది యాక్చువల్‌గా డిజైన్‌లో చూసుకున్నట్లయితే ఎక్కడ లేని విధంగా మన అమరావతి క్యాపిటల్ అయితే ఈ యొక్క ఐకానిక్ హైకోర్ట్ అయితే కట్టబోతున్నారండి. ఈ యొక్క ఐకానిక్ హైకోర్ట్‌కి సంబంధించి మొత్తం 16 పోర్లయితే కంప్లీట్ అవ్వాలండి. ప్రస్తుతం 4కి ఒకేసారి స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ఇంతకుముందు మొత్తం 11 అయితే కంప్లీట్ అయ్యున్నాయన్నమాట. ఈ 4 గనుక కంప్లీట్ అయితే 1 ఆర్ 2 డేస్‌లో మొత్తం 15 అయితే కంప్లీట్ అయిపోతాయండి. ఇంకొకటి మాత్రమే బ్యాలెన్స్ ఉంది. అది గనుక కంప్లీట్ అయితే ఏదైతే ఈ యొక్క ఐకానిక్ హైకోర్ట్‌కి సంబంధించి ఏదైతే బేసిక్ గ్రౌండ్ లెవెల్‌లో ఫౌండేషన్‌కి సంబంధించిన వర్క్ ఉంటదో అదంతా కూడా కంప్లీట్ అయిపోతుందన్నమాట. ఇటు సైడ్ అంతా కూడా కాంక్రీట్‌తో వర్క్ చేసుకుంటూ వస్తారండి. దాదాపుగా 15,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ యూజ్ చేసైతే ఈ 4 ఫ్లోర్స్ అయితే కంప్లీట్ చేసుకోబోతున్నారు. 1,048,00,00,000 అయితే ఈ యొక్క హైకోర్ట్‌ననేది నిర్మించడం జరుగుతుందండి. దీనికి సంబంధించి కూడా ఎన్‌సీసీ అనే కంపెనీ వాళ్ళే వర్క్ చేయడం జరుగుతుంది. చూడండి ఇదంతా కూడా మనకు రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అండి. ఈ విధంగా కంప్లీట్ చేసుకున్న తర్వాత సైడ్ అంతా కూడా షట్టర్స్ ఇన్‌స్టాల్ చేసుకుంటూ వస్తారు. ఈ విధంగా మొత్తం 16 అయితే కంప్లీట్ చేసుకోవాలి. ప్రస్తుతం అయితే 11 అయితే కంప్లీట్ అయిందనమాట. ఇప్పుడు అలాగే కొత్తగా 4కి స్టార్ట్ చేశారు కదా! అందులో కూడా రెండిటికైతే మాక్సిమం కంప్లీట్ అవ్వడానికైతే వచ్చాయండి. సో, ఈ 16 గనుక నెక్స్ట్ మంత్ 10థ్‌లోగా కంప్లీట్ అయితే ఇంక అక్కడి నుండి మనకు ప్రాపర్ ఈ యొక్క ఐకానిక్ హైకోర్ట్‌కి సంబంధించిన బిల్డింగ్ వర్క్స్ అయితే చూడొచ్చు. సో, ఇవన్నీ కూడా చూడండి ఏ విధంగా ఉన్నాయి 4 వర్క్స్. అలాగే ఇంకోటైతే బ్యాలెన్స్ ఉంటుంది. 15 అది మనకి ఇక్కడైతే క్లియర్ చేసుకోవాలండి. ఇప్పుడు మట్టం చూడండి. అదంతా కూడా క్లియర్ చేసుకొని అది లాస్ట్ వన్ అనమాట. అది 16వది. అది గాని కంప్లీట్ అయితే టోటల్ ఈ యొక్క ఐకానిక్ హైకోర్ట్‌కి సంబంధించిన 4 వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినట్టే. అలాగే మీరు బ్యాక్ సైడ్ చూడొచ్చు. అది మనకు ఎన్12 రోడ్డుకి సంబంధించిన వర్క్స్ అండి. దానికి సంబంధించి కూడా ఎన్‌సీసీ అనే కంపెనీ వాళ్ళే వర్క్ చేయడం జరుగుతుంది. సో, ఇక్కడి నుంచి మీరు ఒకసారి ఈ యొక్క ఐకానిక్ హైకోర్ట్‌కి సంబంధించి 4 వర్క్స్ అయితే చూడొచ్చు. ఎలా జరిగుందో ఏంటనేది గూడా. మొత్తం గూడా ఐరన్ రాడ్స్‌తోనే వీటికి చాలా అంటే చాలా వర్క్స్ అండి. రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్‌కే చాలా టైం అయితే తీసుకుంటుంది. అది కంప్లీట్ అయిన తర్వాత 4 వర్క్స్ అయితే కంప్లీట్ చేసుకుంటూ రావడం జరుగుతుంది. ప్రస్తుతం మీరు చూస్తున్న బంగ్లాస్ వచ్చేసి జడ్జి‌లకి సంబంధించిన బంగ్లాస్ అండి. చూడండి అసలు ఎంత మారిపోయింది ఈ యొక్క జడ్జి‌లకి సంబంధించి. దీనికి సంబంధించి కూడా బీఎస్ఆర్ అనే కంపెనీ వాళ్ళే వర్క్ చేస్తున్నారండి. ఇది కూడా మనకు జీ+1 ఫ్లోర్ విధానంతో అయితే ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ అన్నిటికి కూడా స్లాబ్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయి ఇప్పుడు ఫినిషింగ్ అయితే చేసుకుంటూ వస్తున్నారు. మీరు చూడొచ్చు. ఇదివరకు మీకు ఫస్ట్ వీడియోలో అప్డేట్ ఇచ్చినప్పుడు ఏందంటే, ఈ మంత్ స్టార్టింగ్‌లో అప్పుడు జస్ట్ మనకు ఈ ఈ లైన్‌లో మొత్తం యొక్క సెక్యూరిటీ గార్డ్స్ కోసం అయితే రూమ్స్ అయితే నిర్మించుకుంటూ వస్తున్నారు. ఇప్పుడంతా కూడా కంప్లీట్ అయిపోయి, మొదటి లైను అలాగే సెకండ్ లైన్ ఈ 2 లైన్‌లు కూడా ఇప్పుడు ఫినిషింగ్ అయితే రెడీ చేసుకుంటూ వస్తున్నారు. ఇక్కడున్న జడ్జెస్ బంగ్లాస్ అన్నీ కూడా ఒకే కలర్‌తో అయితే ఉండబోతుందండి. ప్రతిది కూడా జడ్జి‌లకి సంబంధించిన బంగ్లాస్ ఒక కలరు, అలాగే మినిస్టర్‌కి సంబంధించి బంగ్లాకి సంబంధించిన ఒక కలర్ అయితే ఉండబోతుంది. అలాగే ఇందాక చూయించాను గదా! సెక్రటరీ అలాగే ప్రిన్సిపల్ లేటెస్ట్ సెక్రటరీసిన బంగ్లాకి సంబంధించి అవన్నీ కూడా ఒకే కలర్‌తో అయితే ఉండబోతుందనమాట. సో, ఇవన్నీ కూడా ఈ విధంగా కంప్లీట్ అయితే అమరావతి ఎలా ఉంటదో మనమైతే ఊహించుకోవచ్చండి. ఈ యొక్క జడ్జి‌లకి సంబంధించిన వర్క్స్ కూడా చాలా అంటే చాలా రోజుకి అప్‌డేట్ అవుతూ వస్తుందనమాట వర్క్స్. ప్రతి బంగ్లా దగ్గర కూడా ఇప్పటికి వర్క్స్ జరుగుతూనే ఉన్నాయండి. ఇప్పుడు మీరు చూస్తున్నవి ఎన్‌జీఓ టవర్స్ అండి. నాన్ గెజిటెడ్ ఆఫీస్ సంబంధించిన 21 టవర్స్ అనమాట.
ఈ యొక్క 21 టవర్స్‌కి సంబంధించి మనకు ఎల్&టీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేయడం జరుగుతుంది. చూడొచ్చు. అందులో మాక్సిమం కొన్నిటికైతే 12 ఫ్లోర్‌లు కంప్లీట్ అయిపోయిన వాటికి పెయింటింగ్ వర్క్స్, లోపల పవర్‌కి సంబంధించిన వర్క్స్, ఫ్లోర్ వర్క్స్ ఇవైతే జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా మనకు C+12 ఫ్లోర్ విధానంతో అయితే ఉంటుందండి. సెల్లార్ ప్లస్ 12 ఫ్లోర్‌లయితే ఉంటుంది. ఇందులో టోటల్ 1968 ఫ్లాట్స్ అయితే ఉంటాయండి. అన్నీ కూడా మనకు 1200 స్క్వేర్ ఫీట్స్ అయితే ఉండడం జరుగుతుంది. ప్రస్తుతం ఏందంటే ఈ మంత్ స్టార్టింగ్‌లో చూసుకున్నట్లయితే కొన్ని 1, 2 దగ్గరలో ఆగున్నాయి. అవన్నీ కూడా ఇప్పుడు మాక్సిమం 4, 5 ఫ్లోర్‌ల దగ్గరికైతే ఎళ్ళిపోవడం జరిగిందండి. వితిన్ 1 మంత్‌లోనే మనకు ఒక్కొక్క టవర్ దగ్గర 3 లేదా 4 ఫ్లోర్‌లయితే కట్టుకోవడం జరిగింది. చూడొచ్చండి. ఇవి మొత్తం 21 టవర్స్ అనమాట. బ్యాక్ సైడ్ ఉన్న టవర్స్ అన్నీ కూడా 12 ఫ్లోర్‌లయితే కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. వాటన్నిటి కూడా పెయింటింగ్ వర్క్స్, లోపల ఫ్లోర్ వర్క్స్, ఫైర్ సేఫ్టీ వర్క్స్, అలాగే పవర్‌కి సంబంధించిన వర్క్స్, అలాగే లిఫ్ట్‌కి సంబంధించిన వర్క్స్ ఇవన్నీ కూడా చేసుకొని రావడం అయితే జరుగుతుంది. చూడొచ్చండి. ఇదివరకు మీకు ఫస్ట్ వీడియో మీకు పెట్టాననమాట. ఈ యొక్క ఎన్‌జీఓ టవర్స్‌కి ఈ మంత్ ఫస్ట్‌లో పెట్టాను. అప్పుడు జస్ట్ మనకు స్టార్టింగ్ స్టేజ్‌లోనే రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్ చేసుకుంటూ షట్టర్స్ అయితే ఇన్‌స్టాల్ చేసుకుంటా ఉన్నారు. వితిన్ 1 మంత్‌లోనే దాదాపుగా 4 ఫ్లోర్‌లు అయితే కట్టేశారండి. ఎంత ఫాస్ట్‌గా జరుగుతుందో మీరు చూడొచ్చు. అలాగే ఇక్కడ మనకు ఇంకో ఫ్లోర్ కోసం అయితే రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అవన్నీ కూడా చేసుకోన్నారు. హైట్ అయితే పెంచుకున్నారు చూడండి రీఇన్ఫోర్స్‌మెంట్‌తో. ఇప్పుడు చుట్టూ కూడా షట్టర్స్ ఇన్‌స్టాల్ చేసుకొని వాటి మధ్య కాంక్రీట్‌తో వర్క్ చేసుకుంటూ అయితే రావడం జరుగుతుంది. ఈ యొక్క ఎన్‌జీఓ టవర్స్‌కైతే. సో, అవన్నీ కూడా మనకు షెల్టర్స్ అండి. ఏదైతే ఈ యొక్క కార్మికులు వర్క్ చేస్తున్నారో వారి కోసం నిర్మించుకున్న షెల్టర్స్ అనమాట. ప్రస్తుతం మీరు చూస్తున్న రోడ్డొచ్చేసి E5 రోడ్డండి. ఈ యొక్క E5 రోడ్‌ని బీఎస్ఆర్ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు. యాక్చువల్‌గా ఈ యొక్క రోడ్డొచ్చేసి మనకు 19.4 కిలోమీటర్లయితే ఉంటుందండి. ఈ రోడ్డు అనంతవరంలో స్టార్ట్ అయ్యి పెనుమాక వరకైతే ఉంటుందండి. యాక్చువల్‌గా ఇప్పుడు మీరు చూస్తున్న వర్క్స్ వచ్చేసి ఆహ్, ఎన్14 నుండి ఎన్11 వరకైతే రోడ్డు చూస్తున్నారండి. ఒకే లెవెల్‌లో ఉందన్నమాట. కొంతవరకు ఈ యొక్క అండర్‌గ్రౌండ్ పవర్‌కి సంబంధించిన వైర్స్, అలాగే డ్రైనేజ్ సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే కొంత భాగం ఏందంటే, ఈ యొక్క కంకర్ చిప్స్ అవన్నీ కూడా వేసుకొని ఒక లెవెల్ అయితే చేసుకోన్నారనమాట. ఇది ఎగ్జాక్ట్‌గా మనకు ఎన్12, ఈ5 జంక్షన్ అయితే అవుతుందన్నమాట ఇది. చూడొచ్చండి. ఇప్పుడు మీరు చూస్తున్న రోడ్డు ఐకానిక్ టవర్స్ అలాగే హైకోర్ట్‌కి మిడిల్‌లో ఉన్న ఈ5 రోడ్డయితే చూస్తున్నారండి. చూడొచ్చు. అలాగే ఈ అన్న పైప్స్ అన్నీ కూడా మనకు అండర్‌గ్రౌండ్ పవర్‌కి సంబంధించిన పైప్స్ అండి. ఇటు సైడ్ అంతా కూడా డ్రైనేజ్ సంబంధించి కూడా కట్టుకుంటూ వస్తున్నారు చూడొచ్చు. అలాగే మిడిల్‌లో రోడ్డు ఒక లెవెల్ అయితే చేసేసారండి. కాంక్రీటు అలాగే ఈ యొక్క కంకర రాళ్ళు, కంకర చిప్స్ అవన్నీ కూడా ఒక లెవెల్ అయితే పోసైతే హైట్ పెంచుకున్నారు. ప్రస్తుతం మీరు చూస్తుంది గ్రూప్ డి ఆఫీస్‌కి సంబంధించిన 6 టవర్స్ అండి. ఈ యొక్క 6 టవర్స్‌కి కూడా మనకు షాపురి కాలేజ్ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారనమాట. ఈ యొక్క 6 టవర్స్ మొత్తం 12 ఫ్లోర్‌లయితే కంప్లీట్ అయిపోయాయండి. ప్రస్తుతం ఏందంటే టవర్‌కి పెయింటింగ్ వర్క్సు, అలాగే లోపల పవర్‌కి సంబంధించిన వర్క్సు, అలాగే టవర్ మధ్య గ్యాప్ ఉంటుంది కదా! పైనంతా కూడా క్లీనింగ్ వర్క్స్‌తో పాటు కింద పార్కింగ్‌కి సంబంధించిన వర్క్స్ ఇవి కూడా జరుగుతున్నాయి. లేటెస్ట్‌గానే ఇక్కడ మనకు 12వ ఫ్లోర్ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగిందండి కొంత భాగం. ఇప్పుడైతే పైన ఫినిషింగ్ అయితే చేసుకున్నారు చూడొచ్చు. అలాగే యువతల వైపున ఇంకో 2 దగ్గరలైతే ఒక ఫ్లోర్ అయితే లేపుకోవాలి. రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అవన్నీ కూడా కంప్లీట్ చేసేసుకున్నారు. ఇప్పుడు షట్టర్స్ ఇన్‌స్టాలేషన్ చేసుకొని వాటి మధ్య ఒక ఫ్లోర్ అయితే హైట్ పెంచుకుంటారండి. అంతటితో 12 ఫ్లోర్‌లయితే కంప్లీట్ అయిపోతుంది. చూడొచ్చండి. ఇందులో మనకు దాదాపుగా 720 ఫ్లాట్స్ అయితే ఉంటాయండి. ఇవన్నీ కూడా మనకు C+12 ఫ్లోర్ విధానంతో అయితే ఉంటుంది. ప్రతి ఫ్లోర్‌కి కూడా 10, 10 ఫ్లాట్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఇప్పుడు ఫ్రంట్ అంతా కూడా పార్కింగ్ నిర్మించుకోవడానికి ఫైలింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. పెయింటింగ్ వర్క్స్ ఆల్‌మోస్ట్ ఆల్ కంప్లీట్ అవ్వడానికైతే వచ్చాయన్నమాట. ఈ యొక్క గ్రూప్ డి ఆఫీసర్‌కి సంబంధించి. ఇప్పుడేందంటే ఈ యొక్క పార్కింగ్‌కి సంబంధించి, అలాగే లోపల ఫ్లోర్ వర్క్సు, పవర్‌కి సంబంధించిన వర్క్సు, అలాగే ఫైర్ సేఫ్టీ వర్క్సు, ఈ యొక్క లిఫ్ట్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇవొచ్చేసి మనకు గెజిటెడ్ ఆఫీస్‌కి సంబంధించి మొత్తం 15 టవర్స్ అండి. అందులో ఇవి టైప్ 2 టవర్స్ అనమాట. టైప్ 2లో 4 టవర్స్ ఇవి. ఈ 4 కూడా మనకు C+12 ఫ్లోర్ విధానంతో అయితే ఉంటుంది. అందులో మనకు మాక్సిమం 3 టవర్స్ అయితే కంప్లీట్ అయిపోయి ఉన్నాయండి టైప్ 2లో. ఇంకొక టవర్‌కేందంటే ఒకటి 3 దగ్గరలా, ఒకటి 4 దగ్గరలాగా అయితే ఆగుంది. వాటన్నీ కూడా ఇప్పుడు రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే చేసుకుంటూ వస్తున్నారు. వీటికి మనకు టైప్ 2లో మనకేంటంటే ఒక్కొక్క ఫ్లాట్‌కి 7, 7 ఒక్కొక్క ఫ్లోర్‌కి 7, 7 ఫ్లాట్స్ అయితే ఉంటాయండి. మొత్తం ఈ యొక్క 4 టవర్స్‌కి కలిపి 336 ఫ్లాట్స్ అయితే ఉంటాయన్నమాట. ఈ టైప్ 2 ఇప్పుడు మీరు చూస్తుంది టైప్ 1 టవర్స్ అండి. ఈ యొక్క టైప్ 1 టవర్స్ కూడా దాదాపుగా C+12 ఫ్లోర్ విధానంతో అయితేనే ఉంటుంది. ఓహ్! చూడొచ్చండి. ఇది మనకు ఒక్కొక్క ఫ్లోర్‌కి 8, 8 ఫ్లాట్స్ అయితే ఉంటాయండి. టోటల్ 384 ఫ్లాట్స్ అయితే ఉంటాయన్నమాట.
ఇందులో కూడా ఆల్మోస్ట్‌లో ఒక 3 టవర్స్ అయితే కంప్లీట్ అయిపోయి ఉన్నాయండి. ఫ్రంట్ ఉన్న టవర్‌కైతే ఇప్పుడు కొంత టవర్ అయితే హైట్ పెంచుకుంటూ వస్తున్నారనమాట. దానికి సంబంధించి రీఇన్ఫోర్స్‌మెంట్ ఇవైతే చేసుకుంటూ వస్తున్నారు. అలాగే ఏదైతే ఈ యొక్క 12 ఫ్లోర్‌లు కంప్లీట్ అయిపోయి ఉన్నాయో వాటన్నిటికి కూడా పెయింటింగ్ వర్క్స్ అవైతే జరుగుతున్నాయి. మీరు చూడొచ్చు. ఈ యొక్క గెజిటెడ్ ఆఫీస్‌కి సంబంధించి టైప్ 1, టైప్ 2కి సంబంధించి పెయింటింగ్ వర్క్స్ మాత్రం చాలా అద్భుతంగా ఉందండి. వాటికేసిన కలర్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో అయితే ఉంది. సో, ఇది మనకు ఎన్11 రోడ్డుకి సంబంధించిన వర్క్స్ అండి. ప్రస్తుతం మీరు చూస్తుంది హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్‌కి సంబంధించిన వర్క్స్ అండి. ఇక్కడ టోటల్ 12 టవర్స్ అయితే ఉంటాయండి. ఈ 12 కూడా మనకు జీ+18 ఫ్లోర్ విధానంతో అయితే ఉంటుందనమాట. మొత్తం 14.46 ఎకరాల్లో అయితే ఈ యొక్క ఎన్‌సీసీ అనే కంపెనీ వాళ్ళైతే ఈ యొక్క హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్‌కి సంబంధించిన టవర్స్ అయితే కడుతున్నారండి. ఆల్మోస్ట్ ఆల్ అన్నిటి కూడా ఈ యొక్క కింద రాఫ్ట్ ఫౌండేషన్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఏదైతే ఈ రాఫ్ట్ ఫౌండేషన్ కంప్లీట్ అయిపోయినాయో వాటన్నిటి కూడా ఒక్కొక్క టవర్‌కి ఫ్లోర్ అయితే లేపుతున్నారండి. కొంతవరకు హైట్ పెంచుకొని ఒక ఫ్లోర్‌లో ఒక స్లాబ్ అయితే అవి కూడా పోసేస్తున్నారు మీరు చూడొచ్చు. దాదాపుగా 3 దగ్గరలో అయితే కొంతవరకు స్లాబ్ అయితే పోసేస్తున్నారండి. అలాగే నెక్స్ట్‌ది మళ్ళీ రెడీ చేసుకుంటున్నారనమాట. స్లాబ్ కోసం సెంట్రింగ్ వర్క్స్ అవైతే చేసుకుంటున్నారు. మొత్తం మీకు 12కి సంబంధించి రాఫ్ట్ ఫౌండేషన్ అయితే మాక్సిమం కంప్లీట్ అయిపోయి ఉన్నాయండి. సో, ఈ విధంగా రాఫ్ట్ ఫౌండేషన్ కంప్లీట్ అయిన తర్వాత రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్ చేసుకొని రాఫ్ట్ ఫౌండేషన్ అయితే కంప్లీట్ చేసుకుంటారు. ఆ విధంగా కంప్లీట్ అయిన తర్వాత ఇంకా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్ చేసుకొని ఒక్కొక్క ఫ్లోర్ లేపుకుంటూ స్లాబ్ అయితే పోసుకుంటూ రావడం జరుగుతుంది. అలా మనకు 3 టవర్ల దగ్గరైతే ఒక లెవెల్ వరకు ఫ్లోర్ లేపి స్లాబ్ అయితే కంప్లీట్ చేసుకున్నారండి. చూడొచ్చు. ఆ మూడిటికి కూడా ఆల్మోస్ట్ ఆల్ స్లాబ్ రెండిటికి కంప్లీట్ అయిపోయింది. మూడవ దానికి సెంటరింగ్ అయితే చేసి పెట్టుకున్నారు పైన స్లాబ్ వేయడానికి. ఇందులో మనకు 2 బీహెచ్‌కే, 3 బీహెచ్‌కే ఫ్లాట్స్ అయితే ఉంటాయన్నమాట. ఇక్కడే మనకు దాదాపుగా 4000 పైన ఫ్లాట్స్ అయితే ఉండబోతున్నాయండి. ఈ యొక్క హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్‌కి సంబంధించి, అలాగే దీని పక్కనే గ్రూప్ డి ఆఫీస్‌కి సంబంధించి, అలాగే గెజిటెడ్ ఆఫీస్ సంబంధించి టైప్ 1, టైప్ 2 అలాగే ఎన్‌జీఓ టవర్స్‌కి సంబంధించి ప్రస్తుతం మీరిక్కడ చూస్తుంది ఎన్12 రోడ్డుకి సంబంధించిన గడ్డర్లండి. ఇక్కడ పాలవాకుకు సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఎగ్జాక్ట్‌గా ఐకానిక్ టవర్ బ్యాక్ సైడు. వాటి కోసం అయితే గడ్డర్లు అవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నారండి. అలాగే ఇది మీరు చూడొచ్చు. ఈ యొక్క ఎన్12 రోడ్డుకి సంబంధించి డ్రైనేజ్ సంబంధించిన వర్క్స్, పవర్ డక్ట్స్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే కొంతవరకు ఒక రోడ్ లెవెల్‌కైతే తీసుకొనొచ్చున్నారనమాట. ఎగ్జాక్ట్‌గా ఇది మనకు ఐకానిక్ టవర్స్, అలాగే ప్రస్తుతం కడుతున్న ఐకానిక్ హైకోర్ట్ బ్యాక్ సైడ్ అయితే ఈ యొక్క ఎన్12 రోడ్డుకి సంబంధించిన వర్క్స్ అయితే శరవేగంగా అయితే జరుగుతుందండి. ఇవి మీరు చూస్తుంది గ్యాట్ టవర్ అండి. ఐకానిక్ టవర్ 5 అనమాట. దీనికి సంబంధించి ప్రస్తుతం ఏదైతే ఈ యొక్క డయాగ్రిడ్‌కి సంబంధించి నోడ్ ఇన్‌స్టాలేషన్ అయితే 4 దగ్గరలో అయితే కంప్లీట్ చేసుకున్నారండి. అలాగే మెయిన్ టవర్ ఏదైతే ఉంటుందో ఆ టవర్‌కి కొంతవరకు రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్ చేసుకుంటూ హైట్ అయితే పెంచుకున్నారనమాట కాంక్రీట్‌తో. కొంతవరకు కాంక్రీట్ వర్క్స్ కూడా జరిగున్నాయండి. అలాగే మీరు ఈ ప్లేస్ అంతా కూడా చూడొచ్చు. ఈ మంత్ స్టార్టింగ్‌లో ఫ్రంట్ సైడ్ కాంక్రీట్‌తో వర్క్ అయితే చేయలేదు. ఎండింగ్ వచ్చేసరికి మొత్తం కూడా కంప్లీట్ చేసుకున్నారనమాట. ఒక లెవెల్‌కైతే వచ్చేసింది. ఇప్పుడు మీరు చూస్తుంది ఐకానిక్ టవర్ 4 అండి. 4 కూడా ఆల్మోస్ట్ కొంతవరకు కాంక్రీట్ వర్క్ చేసుకొని కొంచెం హైట్ అయితే పెంచుకున్నారండి. అలాగే మళ్ళీ నెక్స్ట్ లెవెల్‌లో ఈ యొక్క రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్ చేసుకుంటూ షట్టర్స్ అయితే ఇన్‌స్టాల్ చేసుకుంటున్నారు. ఇది మనకు 39 ఫ్లోర్స్‌తో అయితే ఉంటుందండి. దీనికి సంబంధించి ఎల్&టీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారనమాట. ఇప్పుడు మీరు చూస్తుంది ఐకానిక్ టవర్ 3 అండి. 3 దగ్గర కూడా కాంక్రీట్‌తో కొంతవరకు ఫ్లోర్ అయితే లేపుకున్నారండి. అలాగే ఈ యొక్క డయాగ్రిడ్‌కి సంబంధించిన నోడ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయన్నమాట. రీసెంట్‌గానే మనకు 2 డేస్ బ్యాక్ ఈ యొక్క నోడ్‌కి సంబంధించిన ఇన్‌స్టాలేషన్ వర్క్స్ అయితే నారాయణ గారి చేతుల మీదుగా అయితే స్టార్ట్ అయింది. ప్రస్తుతం రెండిటికి నోడ్ ఇన్‌స్టాలేషన్ అవి అయితే కంప్లీట్ అయిపోయినాయండి. సో, ఆ విధంగా ప్రతి డయాగ్రిడ్ స్టీల్ దగ్గర నోడ్ ఇన్‌స్టాల్ చేసుకొని హైట్ అయితే పెంచుకుంటారనమాట. అలాగే మెయిన్ టవర్ ఏదైతే ఉందో, అది ఫ్రంట్ సైడ్ అంతా కొంతవరకు కాంక్రీట్‌తో ఫ్లోర్ లేపుకొని, మళ్ళీ నెక్స్ట్ లెవెల్‌లో ఈ యొక్క రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే చేసుకుంటున్నారనమాట. సో, ఇంకా కొంతవరకు కంప్లీట్ అయిన తర్వాత, ఇంకా అలా స్లాబ్ పోసుకుంటూ హైట్ పెంచుకుంటూ వస్తారండి. ఇది మనకు వితిన్ 10-12 డేస్‌లోనే ఒక్కొక్క ఫ్లోర్ కంప్లీట్ చేసుకుంటూ రావడం అయితే జరుగుతుంది. మొత్తం రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత, షట్టర్స్ ఇన్‌స్టాల్ చేసుకొని మిడిల్‌లో కాంక్రీట్‌తో ఫ్లోర్ అయితే కట్టుకుంటూ రావడం జరుగుతుంది. ఇది మనకు పాలవాక్కు సంబంధించిన వర్క్స్ అండి. ఎగ్జాక్ట్‌గా మనకి ఈ యొక్క పాలవాగ్ అనేది ఐకానిక్ టవర్స్‌ని టచ్ చేసుకుంటూ అసెంబ్లీ వైపు అయితే వెళ్ళడం జరుగుతుంది. మీరు డిజైన్‌లో చూసుండొచ్చు. అసెంబ్లీ వైపు చుట్టూ కూడా వాటర్ అనేది ఉండడం జరుగుతుంది. అది ఎగ్జాక్ట్‌గా మనకు ప్రస్తుతం ఈ యొక్క ఏదైతే పాలవాక్కు సంబంధించిన వర్క్స్ జరుగుతున్నాయో, ఈ కాలువ అయితే ప్రవహించడం జరుగుతుందండి వాటర్ అనేది. ఇది కూడా ఆల్మోస్ట్ ఆల్ చాలా వరకు చేంజ్ అయిపోయిందండి. మీకు దీని మీద కూడా ఒక వీడియో చేశాను. ఆ వీడియో చూసుంటే మీకు ఒక క్లారిటీ అయితే వచ్చుంటుంది. ఒక లెవెల్ వరకు తవ్వకాలైతే జరిగిపోయినాయన్నమాట. ఇప్పుడు కిందంతా కూడా గ్యాబిన్ మెస్లు ఇవన్నీ కూడా ఏసి పైనంతా కూడా గ్రీనరీ అవన్నీ కూడా ఉంటాయన్నమాట కంప్లీట్ అయితే మాత్రం.
సో, అందువల్ల ఇక్కడ పాలవాగు ప్రవహిస్తుంది కాబట్టి, ఈ యొక్క ఎన్‌టవల్ రోడ్డుకి సంబంధించి గడ్డర్లకు అన్నీ కూడా వర్క్స్ అయితే జరుగుతున్నాయి. మాక్సిమం అన్నీ కూడా తయారు చేసి అయితే పెట్టుకున్నారండి. కింద పిల్లర్స్ అవన్నీ కూడా కంప్లీట్ చేసేసుకున్నారు చూడండి. దీనికి సంబంధించి ఎన్‌టవల్ రోడ్డుకి సంబంధించి ఎన్‌సీసీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారండి. అలాగే గ్యాట్ టవర్‌కి సంబంధించి కూడా ఎన్‌సీసీ వాళ్ళే వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్న టవర్ 2 అండి. ప్రస్తుతం ఈ 2 కూడా చూడండి రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ ఏ విధంగా జరిగుందో, అలాగే చుట్టూ కూడా ఈ యొక్క ఏదైతే కోర్ వాల్ గోడలా నిర్మిస్తున్నారో, వాటికి కూడా ఒక హైట్ అయితే పెంచేసుకున్నారనమాట. అలాగే ఈ యొక్క ఐకానిక్ టవర్ 2 దగ్గర కూడా ఫ్రంట్ అండ్ సైడ్ 2 డయాగ్రిడ్‌కి సంబంధించినయి స్టీల్ వాల్స్ కూడా, కాలమ్స్ కూడా ఇన్‌స్టాల్ చేసుకోవడం జరిగిందండి. అలాగే 1 అండ్ 2 దగ్గర మనకు ఈ మంత్‌లోనే ఈ యొక్క డయాగ్రిడ్‌కి సంబంధించిన వర్క్స్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగిందండి. కొన్ని డయాగ్రిడ్ వాల్స్, కాలమ్స్ అవన్నీ కూడా అన్‌లోడ్ అయితే చేసి పెట్టుకున్నారు. కొంత సైడు, ఫ్రంట్ కూడా ఈ యొక్క డయాగ్రిడ్‌కి సంబంధించి ఇన్‌స్టాలేషన్ అయితే చేసుకొని పెట్టుకున్నారండి. అలాగే 1 దగ్గర కూడా ఈ యొక్క రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే శరవేగంగా అయితే జరుగుతుంది. ఒక వైపంతా కూడా కంప్లీట్ చేసుకొని, మరోవైపు ఫ్రంట్ సైడ్ చూడండి ఏ హైట్‌లో ఏసిందో ఈ యొక్క రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్సు. ఈ విధంగా చేసుకొని మిడిల్‌లో ఈ యొక్క షట్టర్స్ అవన్నీ కూడా ఇన్‌స్టాల్ చేసుకొని, కాంక్రీట్‌తో ఒక్కొక్క ఫ్లోర్ లేపుకుంటూ అయితే రావడం జరుగుతుందండి. ఇక్కడ చూడొచ్చు. ఇవన్నీ కూడా మనకు డయాగ్రిడ్‌కి సంబంధించిన స్టీల్ వాల్స్ అనమాట. అన్నీ కూడా అన్‌లోడ్ అయితే చేసుకుంటున్నారు. చూడొచ్చండి. ఈ ప్లేస్ అంతా కూడా ఎలా మారిపోయిందో. అలాగే మీరక్కడ చూస్తున్నారు కదా వర్క్సు. ఇది మనకు అసెంబ్లీకి సంబంధించిన వర్క్స్ అండి. ఈ యొక్క అసెంబ్లీ అనేది మన దేశంలోనే ఎక్కడ లేని విధంగా మన అమరావతి క్యాపిటల్ అయితే కట్టబోతున్నారనమాట. దీనికి సంబంధించి ఎల్&టీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారండి. ప్రస్తుతం ఈ యొక్క అసెంబ్లీకి సంబంధించి ఫైలింగ్ వర్క్స్ అయితే శరవేగంగా అయితే జరుపుకుంటూ వస్తున్నారు. ఫేజ్‌లు వైస్‌గా ఈ ఫైలింగ్స్ కంప్లీట్ చేసుకుంటూ అయితే రావడం జరుగుతుందండి. ప్రస్తుతం ఫ్రంట్ సైడ్ కొంతవరకు ఫైలింగ్స్ కంప్లీట్ అయిపోయినప్పటికీ వాటికన్నిటికి కూడా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్ చేసుకుంటూ ఫౌండేషన్ అయితే కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నారనమాట. అలాగే మీరు డిజైన్‌లో చూసుకున్నట్లయితే ఈ యొక్క ఐకానిక్ అసెంబ్లీ అనేది మనకు జీ+3 ఫ్లోర్స్‌తో పాటు పొడవైన 250 మీటర్ల ఎత్తైన ఒక టవర్ కూడా ఉంటుందనమాట. అక్కడి నుంచి చూస్తే అమరావతి అంతా కనిపించేలాగా అయితే డిజైన్ చేసి అయితే కట్టడం జరుగుతుందండి. చూడొచ్చు. ప్రస్తుతం ఈ యొక్క అసెంబ్లీకి సంబంధించి ఫైలింగ్ వర్క్స్ అయితే శరవేగంగా అయితే జరుపుకుంటూ వస్తున్నారండి. చాలా అంటే చాలా మార్పండి. మనకు ఈ యొక్క మార్చి 1కి, మార్చి 31కి చాలా అంటే చాలా వర్క్ డిఫరెన్స్ వచ్చేసిందనమాట. ఎందుకంటే మీరు పాత వీడియోలు చూసుకుంటే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. మన క్వాంటమ్ వ్యాలీ దగ్గర గాని, ఈ యొక్క అసెంబ్లీ దగ్గర గాని, ఐకానిక్ టవర్స్ దగ్గర గాని, హైకోర్ట్ దగ్గర గాని, ఇవన్నీ కూడా ప్రస్తుతం ఏందంటే ఫౌండేషన్ సంబంధించి ఈ యొక్క హైకోర్ట్ దగ్గర, ఈ యొక్క ఐకానిక్ అసెంబ్లీ దగ్గర వీటి దగ్గర జరుగుతున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా కంప్లీట్ అయితే మనకు బిల్డింగ్ వర్క్స్ జరిపేటప్పుడు మనకు తెలుస్తుందనమాట. అసలు వర్క్స్ ఎలా ఉన్నాయి ఏంటనేది కూడా. సో, ఇక్కడ రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే చేసుకుంటున్నారు. ఒక సైడ్ యొక్క రాఫ్ట్ ఫౌండేషన్ కూడా కంప్లీట్ చేసుకున్నారు చూడండి. ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ కంప్లీట్ అయిపోయిన ఫైలింగ్ వర్క్స్ కంప్లీట్ అయిపోయిన వాటికి రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే త్వరగా అయితే జరుపుకుంటూ రావడం జరుగుతుందండి. ఇప్పుడు మీరు చూస్తున్న రోడొచ్చేసి ఈ6 రోడ్డండి. ఈ యొక్క ఈ6 రోడ్డనేది మనకు వెలగపూడి నుంచి స్టార్ట్ అయ్యి అనంతవరం వరకైతే ఉంటుంది. దాదాపుగా 9.8 కిలోమీటర్లయితే ఉంటుందండి. ఆర్‌వీఆర్ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేయడం జరుగుతుంది. ఆల్‌మోస్ట్ ఆల్ ఒక 4 కిలోమీటర్ల వరకు 3 లైన్‌ల రోడ్డయితే కంప్లీట్ అయిపోయింది. మీరు చూడొచ్చు ఎలా ఉందో ఏంటనేది కూడా. సీడీ యాక్సెస్ రోడ్ తర్వాత మనకు అంత పొడవుగా తారేసిన రోడ్డండి ఈ యొక్క ఈ6 రోడ్డనేది. మనకు వెలగపూడి నుంచి స్టార్ట్ అయ్యి సీఎం గారి ఇంటి ముందు నుంచి ఈ యొక్క రోడ్డనేది వెళ్ళడం జరుగుతుంది.